మన మహానుభావులు, మన ఋషులు కూడా సనాతన ధర్మంలో వాళ్ళు ఏం చెప్పారు? సనాతనం అంటే ఏం లేదబ్బా, అప్పుడు ప్రాణం ఉంది, మనసు ఉంది, కోరికలు ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం ఉంది, మనసు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మరి అదేమన్నా మారిందా ఇప్పటికీ? అంటే ఇంకేమన్నా భవిష్యత్తులో మారబోతుందా? ఎప్పటికీ మారబోదు. అందుకని నిత్య నూతనం అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు సనాతన ధర్మంలో? వాళ్ళు చెప్పింది ఏంటి? మన సమస్యలన్నిటికీ కారణం ఎక్కడొస్తుంది? శరీరంకి ఏమీ పాపం తెలియదు, అంతే కదా. శరీరం జడం, ఎనస్థీషియా ఇస్తే ఇది కదలదు మెదలదు. పోనీ భగవతత్వ స్థితిని కూడా ఏమన్నారు? అది కదలదు మెదలదు, దానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు అన్నారు. మరి కదులుతున్నది ఎవరు? అసలు ఎక్కడ కదులుతున్నది? ఎక్కడ ఈ కదలిక జరుగుతోంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు స్వచ్ఛంగా ఉండి వాళ్ళు గ్రహించి వాళ్ళు ఏం చెప్పారు? కదులుతున్నవి మన దగ్గర రెండు ఉన్నాయి అన్నాడు. ఏంటి? నా దగ్గర ప్రాణం ఉన్నది. అంటే ప్రాణం ఉండబట్టే, అంటే సృష్టి వ్యక్తం అవడానికి కారణం ఏంటి? ప్రాణం, కదలిక. అంటే నేను ఊపిరి పీలుస్తున్నాను, వదులుతున్నాను, బాగానే ఉంది. మరి నేను ఊపిరి పీలుస్తున్నాను, కదులుతున్నాను అని ఏమన్నా ప్రాణానికి తెలుసా? ప్రాణానికి తెలియదు, ఎందుకంటే ప్రాణానికి మనసు లేదు. మరి తెలిసింది ఎవరికి? జ్ఞానానికి తెలుసు. ఆ జ్ఞానాన్నే మనసు అన్నారు, కోరికలు అన్నారు, ఆలోచనలు అన్నారు, వృత్తులు అన్నారు, జ్ఞాపకాలు అన్నారు. అంటే ఈ కదులుతున్నటువంటి విషయం తెలిసింది మన మనసుకు తెలిసింది. మనసుకి ఏంటి? మనసు క్వాలిటీస్ ఏంటి? మనసుకి ఎంతసేపటికి ఏంటి? భయం ఎక్కువ, అంతే కదా. మనం ఏ పని చేసినా ఎందుకోసం చేస్తాము? డబ్బు ఎందుకు దాచుకుంటున్నాము? భయం కోసమే కదా. ఆహారం రేపు ఉందా లేదా అని ఎందుకు చూసుకుంటున్నాము? దొరుకుతుందో లేదో అనే భయానికే కదా. ఈ భయం ఎంత దూరం వెళ్ళింది? ఉట్టి భయం కాదు. ఈ భయంతో పాటు మనసుకి ఇంకొక లక్షణం కావడం ఉంది, కోరిక. ఎందుకుంది ఈ రెండు లక్షణాలు? సృష్టికి కారణమే భయము, కోరిక. అంటే ఏంటి? సృష్టిలో వ్యక్తమైంది ఫస్ట్ ప్రాణం. ప్రాణం వ్యక్తం అవడంతో తెలిసింది ఎవరికి? మనకి తెలిసింది, జ్ఞానానికి తెలిసింది. తెలిసిన వెంటనే ఏం చేసింది? భయపడిపోయింది. ఏంటి? ఏందో ఇదంతా అక్కడెక్కడో నిశ్శబ్దంగా నిరాకారంగా ఉన్న దాంట్లో నుంచి వచ్చి పడ్డాను, ఇందంతా కాంతి వెలుగులు ఉన్నాయి కదా అని. మళ్ళీ అదే ఆలోచన ఏం చేసింది? నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను కదా, నేను ఎందుకు అనవసరంగా భయపడుతున్నాను అని ఆలోచన చేసింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మన భయం ఎలా పోతుంది? ఏ సైక్రియాట్రిస్ట్ దగ్గరకు పోతుందో, ఏ డాక్టర్ దగ్గరకు పోతుందో, ఇదంతా అబద్ధం అబ్బా. కాకపోతే వాళ్ళు మనని మోటివేట్ చేస్తారు. నీ భయాన్ని నువ్వే పోగొట్టుకోవాలి, నీ బతుకు నువ్వే జీవించాలి, నీ చావు నువ్వే చావాలి. మరి ఈ బతికి చచ్చే లోపల మనమేంటి? ఆనందంగా ఉండాలి. మనం ఎలా ఆనందంగా జీవించాలని పరమాత్మతత్వం చెప్పిందబ్బా, భగవతత్వం చెప్పిందబ్బా. దేవుడు లేడు, దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పాల. దైవత్వం ఉన్నది. ఎక్కడుంది ఆ దైవత్వం? నువ్వే ఆ దైవత్వం అని కనుక నువ్వు వండర్ఫుల్గా గ్రహించావంటే లైఫ్ అంతా బ్రహ్మానందం. మరి శరీరం ఉంది కదండి, ముసలితనం వస్తుంది కదండి, రాని ప్రకృతిలో ఉంటుంది, వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఏ స్వామీజీ అని ఆపారా? ఏ తిరుపతి దేవుడైనా ఆపాడా? ఏ చర్చ అయినా ఆపిందా? ఏ మాస్క్ అయినా ఆపిందా? లేదు. అది అంతా నీ బుద్ధిని ఉపయోగించి ఏది సత్యం, ఏది అసత్యం, నేను ఇంత కష్టపడి నా డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెట్టి వాళ్ళని పోషించాల్సినటువంటి అవసరం ఉందా అని నీ తెలివితేటలను ఉపయోగించి ఎవరికి ఏమీ తెలియదు.